హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి చాలా మంది అయితే ఒకటి అడుగుతున్నారు. ఏంటి అంటే అసలు ఇక్కడ చూడండి, క్లియర్ అంటే క్లియర్ గా చూడండి ఫ్రెండ్స్. ఒక స్ట్రాటజీ అయితే అడుగుతున్నారు, అది కూడా మ్యాక్డీ స్ట్రాటజీ అన్నమాట. చాలా మందికి మ్యాక్డీ గురించి తెలుసు అనమాట. మ్యాక్డీ ఇండికేటర్ గురించి అయితే తెలుసు. మ్యాక్డీ ఇండికేటర్ ఉపయోగించి స్ట్రాటజీస్ ని ఎలా యూజ్ చేయాలన్నది మీరైతే చూడండి ఇప్పుడు క్లియర్ గా. ఇక్కడ చూడండి, మనం ట్రేడింగ్ వ్యూ లో మాత్రమే ఈ స్ట్రాటజీస్ అయితే బిల్డ్ చేయగలం. వేరే వాటిలో అయితే సేమ్ లెవెల్స్ తో మనం అయితే ట్రేడ్ అయితే చేయలేము. స్ట్రాటజీస్ ఆటోమేటిక్ గా బిల్డ్ చేయలేము అనమాట. ఇందులో అయితే ట్రేడింగ్ వ్యూ లో మాత్రమే వస్తాయి. చాలా మంది మళ్ళీ ఇది నాకు వర్కౌట్ కావట్లేదు, అప్స్టాక్ లో రావట్లేదు, జీరోలో రావట్లేదు అంటే ఎందులో రాదు. ఓన్లీ ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ లో మాత్రమే వస్తుంది. క్లియర్ గా చూడండి, ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ లో మాత్రమే వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు దానికోసం వచ్చేసి మనకు మ్యాక్డీ సెట్టింగ్స్ అయితే చెప్తున్నాను చూడండి. ఇక్కడ మీరు మ్యాక్డీ స్ట్రాటజీని అండ్ మ్యాక్డీ సెట్టింగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. అందులో మెయిన్ గా మనం యాడ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇన్పుట్ లోకి వచ్చేసి 12, 26, 9 అనమాట. అదే విధంగా ఇక్కడ వచ్చేసి మీరు ఇందులో మ్యాక్డీ ఇండికేటర్ లో వచ్చేసి మీకు 12, 26, 9 ఈఎంఎస్ఏ పెట్టుకోవాలి. రెండిట్లో సేమ్. ఓకే, పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ పైననేమో బార్స్ వస్తాయి, ఇక్కడనేమో లైన్స్ క్రాస్ ఓవర్ జరుగుతుంది. ఎప్పుడైతే క్రాస్ ఓవర్స్ జరుగుతాయో, లైన్ క్రాస్ ఓవర్స్ ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు మనం బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఇక్కడ గ్రీన్ కలర్ పైకి వెళ్ళి ఇక్కడ ఎల్లో కలర్ కిందకి వచ్చిందో మనం ఈ టైంలో బై చేసుకోవచ్చు. మళ్ళా సేమ్ బై సిగ్నల్స్ ఎప్పుడు వస్తాయో చూడండి. ఇక్కడ సెల్ సిగ్నల్ గ్రీన్ కలర్ కిందకి వచ్చేసి ఎల్లో కలర్ పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనకి సెల్లింగ్ సైడ్ అయితే ప్లాన్స్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎందులోనన్నా చేసుకోండి, ఇదే స్ట్రాటజీని ఒక్కసారి యాడ్ చేసుకుంటే యాడ్ అయిపోతాయి. వాటిని సేవ్ కూడా చేసుకోవచ్చు. మీరు సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మీకు ఒకసారి ఇక్కడ పక్కకు జరిపి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, క్రాస్ ఓవర్ జరిగింది, గ్రీన్ పైకి వచ్చింది, మీరు బై చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ గ్రీన్ డౌన్ కి వెళ్ళింది, ఎల్లో పైకి వచ్చింది, మీరు సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ పడ్డది. మీరు ఎన్నిసార్లు అన్నా వేరే వేరే దానిలో యాడ్ చేసుకోండి. నిఫ్టీ 50లో యాడ్ చేసుకోండి, ఎందులో అన్నా బ్యాంక్ నిఫ్టీలో చేసుకోండి, స్టాక్ లో చేసుకోండి, రిలయన్స్ లో చేసుకోండి, ఎందులో అన్నా వేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ రోజు అని కాదు, మీరు బ్యాక్ టెస్ట్ అన్నా చేసుకోండి, ఈ రోజు అన్నా చూసుకోండి, ఎలా అయినా మీకు వర్కౌట్ అయితే అవుతాయి. ఇలా మీరు ప్లాన్ అయితే చేసుకోండి. మ్యాక్డీ అండ్ వీటిని ఎలా యాడ్ చేసుకోవాలని మళ్ళీ అడుగుతారు కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇండికేటర్స్ లోకి వచ్చేసేయండి, ఇందులో మ్యాక్డీ అని కొట్టండి. మ్యాక్డీలో మ్యాక్డీ మూవింగ్ యావరేజ్, క్రాస్ ఓవర్ అండ్ డైవర్జెన్సీ, ఇదొకటి. మ్యాక్డీ స్ట్రాటజీ అని ఉంటుంది, ఇదొకటి. రెండింటిని మీరు యాడ్ అయితే చేసుకోండి. క్లియర్ చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఇది వచ్చినప్పుడు క్లోజ్ చేసుకోండి. ఈ వీడియో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం పింక్ చేయండి, చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.